శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. మండలంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ముందుగా నాయకుల్ని కార్యకర్తల్ని నెక్స్ట్ 45 రోజుల నుంచి 50 రోజుల దాకా చేయవలసిన కార్యాచరణ ఏదైతే ఉందో పార్టీ అధ్యక్షులు వారు ఏదైతే మన విజయవాడలో చెప్పడం జరిగిందో దాన్ని వారికి తెలియజేయడం జరిగింది. ఇది మన కార్యాచరణ నెక్స్ట్ 40 రోజులకు సంబంధించి కూడా అని చెప్పి అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది. వచ్చి మేమందరం ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా వచ్చే 40 రోజులు కూడా ప్రతిరోజు కూడా ప్రతి ఇంటి తలుపు తడతామని చెప్పి ముందు రావడం జరిగింది. వారందరికీ కూడా వారికి ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి ఇప్పుడే ఈ రోజే కాదు వచ్చే 45 రోజులు కూడా పార్టీ కోసం కేటాయిస్తున్నారు. అందరికీ కూడా మా ఇద్దరి తరఫున ప్రవీణ్ గారి తరఫున నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మా క్యాంపెయిన్ ఇప్పటికే మేము చెప్పడం జరిగింది. మా క్యాంపెయిన్ సంబంధించి పూర్తిగా సమయాన్ని మొత్తం కేటాయించే దీనికంటే మేము వచ్చే 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి నర్సరావుపేటలో అధికారం ఇస్తే ఏం చేయబోతా ఉన్నామని చెప్పడానికి సమయాన్ని కేటాయిస్తామని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా నేను దాచేపల్లిలో మాట్లాడినా, ఇంకెక్కడ మాట్లాడినా, ఏ గ్రామం వచ్చి మాట్లాడినా ఇక్కడ జరగబోయే ప్రాజెక్టుల గురించి మాట్లాడుతాం. ముఖ్యంగా ఇక్కడ చెప్తా ఉంది, ఎక్కువ మంది కోరుకుంటా ఉంది, ఈ వచ్చే 5 సంవత్సరాలు కొద్దిగా సీసీ రోడ్ల మీద కొద్దిగా దృష్టి కేటాయించమని చెప్పి తప్పకుండా మినిమం 300 కిలోమీటర్ల పైగా సీసీ రోడ్లు వేసే బాధ్యత ప్రైవేట్ గారు తీసుకుంటా అన్నారు. అలాగే సైడ్ లైన్స్ గురించి కూడా బాధ్యత ప్రతి ఊర్లో కూడా తీసుకుంటా అని చెప్పడం జరిగింది. అలాగే కమ్యూనిటీ హాల్ సంబంధించి కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఇంటింటికి కుళాయి కనెక్షన్. ఇప్పటికే జలజీవన్ మిషన్ కింద దాదాపు 500 కోట్ల రూపాయలు మా పార్లమెంట్కి వచ్చింది. ఈ నియోజకవర్గానికి కూడా వచ్చింది. చాలా చోట్ల టెండర్లు వేరు కారణాల వల్ల వేయలేదు. వాటన్నిటిని కూడా వేయించి బీసీ అభ్యర్థి అంటున్నారు. మరి ఉన్న బీసీ మంత్రి ఉండగా అక్కడ తీసేసి ఓసీ అభ్యర్థి ఎందుకు పెట్టాల్సి వచ్చిందో నాకు అర్థం కావాలి. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద చూసినా కానీ మీరు చూస్తూ ఉన్నారు ఎన్ని చోట్ల ఓసీ అభ్యర్థులు ఎన్ని చోట్ల మార్చారు, బీసీ అభ్యర్థులను ఎన్ని చోట్ల మార్చారు ఒకసారి మీరు చూసుకుంటే కనుక మరి ఎందుకు మార్చాల్సి వచ్చింది? వాళ్ళు నిజంగా వాళ్ళని బలోపేతం చేసేట్లయితే, నిజంగా వాళ్ళకి అధికారం ఇచ్చి బలోపేతం చేసుంటే కనుక ఇన్ని చోట్ల బీసీ అభ్యర్థులు రాష్ట్రం మొత్తం మీద ఎందుకు మార్చవలసి వచ్చింది? అలాగే నాకు సంబంధించి నాకు బీసీ అభ్యర్థులు ఇవ్వాలి, అందుకని స్థానచలనం చేయాల్సి వచ్చింది అన్నారు. చాలా చోట్ల మా నియోజకవర్గంలోనే మీరు చూస్తూ ఉన్నారు గడిచిన 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి కూడా ఓసీ అభ్యర్థుల దగ్గర చాలా వ్యతిరేకత మూట కట్టుకొని ఎమ్మెల్యేలు ఇబ్బంది పడతా ఉన్నారు. నా మీద ఒక్క మరకలేదు 5 సంవత్సరాలు, ఒక అవినీతి మరకలేదు, ఎవరిని పరుషంగా మాట్లాడింది లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు, ఎవరిని కేసులు పెట్టింది లేదు. మరి అక్కడ మార్చకుండా నా దగ్గరికి వచ్చే దగ్గరికే ఎందుకు ఆలోచన వచ్చిందో మరి వాళ్ళు సమాధానం చెప్తే. రెండోది, బీసీ అభ్యర్థులు ఇక్కడ ఈ జిల్లాలో లేరా పోవడానికి? ఈ జిల్లాలో బీసీ మరి అభ్యర్థులు దొరకలేదా? మూడోది, ఎందుకు రాష్ట్రం మొత్తం మీద ఇంతమంది బీసీ అభ్యర్థులు మార్చారు, ఓసీ అభ్యర్థులు మార్చారు? ఈ మూడింటి సమాధానం చెప్పిన తర్వాత నేను చెప్తాను. ఎన్నికలు అయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.